నమస్తే. తెలుగు రాజ్యానికి స్వాగతం. నేను మీ సంధ్య. ప్రస్తుతం మన రెండు తెలుగు రాష్ట్రాల్లో రావణ్ గురించి ఏ రేంజ్లో చర్చ జరుగుతోందో, రావణ్ ఇష్యూకి సంబంధించి మన సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన అని ఎందుకన్నామంటే ప్రకాష్ రాజ్ని అంతలో మనం ఓన్ చేసేసుకున్నాం కాబట్టి ప్రకాష్ రాజ్ గారి గురించి కూడా అంతే డిస్కషన్ జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఆయన ఒక ట్వీట్ పెట్టడము, బండ్ల గణేష్ గారు రిప్లై ఇవ్వడం, మళ్ళా రీసెంట్గా ఆయన ఒక ట్వీట్ పెట్టడము, నిద్ర లేచాక తాగే ముందు ఒక మాట, తాగిన తర్వాత ఇంకో మాట అంటూ ఆయన మీద విమర్శలు చేయడం మనం చూసాం. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ నుంచి వినిపిస్తున్న ఒక మాట, ప్రకాష్ రాజ్ని త్వరలోనే తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి బ్యాన్ చేయబోతున్నారు అనేసి అని అంటున్నారు. ఎంతవరకు నిజం? బ్యాన్ చేసే రైట్ మన ఇండస్ట్రీకి ఉందా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిల్లగడ్డ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్కారం సంధ్య గారు. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఒక సినిమా నుంచి వచ్చిన వ్యక్తి పొలిటికల్గా టర్న్ అవ్వడంతో ఈ సినిమా విమర్శ అనేది, ప్రకాష్ రాజ్ గారు రాజకీయంగా ఏమీ లేరు, ఆయన ఒక సినిమా నటుడుగానే అందరికీ సుపరిచితులు కాబట్టి ఆయన పవన్ కళ్యాణ్ గారిని అటాక్ చేస్తున్న ప్రతిసారి అదొక చర్చ రచ్చ రెండూ అవుతున్నాయి. అసలు ఆయన చేస్తున్న కమెంట్స్ గురించి ముందుగా మాట్లాడాలంటే ఏం మాట్లాడాలి అంటే, ఆయన తనకు తానుగా సామాజిక చైతన్యం, వర్గస్పృహ మెండుగా ఉన్నటువంటి ఒక భారతీయుని నేను తనను తాను భావించుకునేటటువంటి వ్యక్తి ప్రకాష్ రాజ్ గారు. తప్పులేదు. కాకపోతే ఏంటంటే కేవలం పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి అంశాలు ఇలా ముందుకు వచ్చినప్పుడు, లేకపోతే జనసేన పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైనా అత్యుత్సాహంగా వాళ్ళు కొన్ని చేపట్టినప్పుడు ఆయన ఒక్కసారిగా విరుచుకుపడినట్టు ప్రకాష్ రాజ్ గారు ఆయన ప్రవర్తిస్తున్న తీరు కావచ్చు, ప్రతిస్పందిస్తున్న వైనం కావచ్చు, ఒకంత విస్మయానికి గురి చేస్తాయి. అంటే ఆయన భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఏంటంటే భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగానే ఆయన తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. అది మనందరికీ తెలుసు. సరే, భారతీయ జనతా పార్టీతో ఆయన వ్యతిరేక ప్రయాణాన్ని కొనసాగిస్తూ దానికి పరాకాష్ఠ ఏంటంటే బెంగళూరులో జరిగినటువంటి గౌరీ లంకేష్ గారి హత్య ఏదైతుందో అక్కడి నుంచి ప్రకాష్ రాజ్ గారు ఏంటంటే ఆయన దూకుడు పెంచారు. అంటే మీరు ప్రశ్నిస్తే చంపేస్తారా, లేకపోతే జర్నలిస్టులు వాళ్ళ పని వాళ్ళు చేస్తే మీరు అంతమొందిస్తారా, ఇంత పాశవికంగా అంతమొందిస్తారా అని అక్కడి నుంచి ఆయన మొదలుపెట్టారు. మొదలుపెట్టిన తర్వాత ఏంటంటే అక్కడ లంకేష్ దినపత్రికకు సంబంధించి గౌరీ లంకేష్ గారు, వాళ్ళ తండ్రి గారు, వాళ్ళ యొక్క ప్రయాణము వేరు, రావణ్ అనేవాడి ప్రయాణం వేరండి. రావణ్ అనేవాడు ఒక 300 వీడియోలు ఇప్పటివరకు పబ్లిష్ చేశాడు అని మనం అనుకుంటే అందులో 295 వీడియోల్లో పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి అతను చేసినటువంటి రాద్ధాంతం అంతా ఇంత కాదు. అసలు పవన్ కళ్యాణ్ గారికి సంబంధం లేకుండా అతను ఏదైనా వీడియో పబ్లిష్ చేసినా థంబ్నెయిల్స్లో అయినా పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి, లేకపోతే జనసేనకు సంబంధించినటువంటి థంబ్నెయిల్స్ ఉండేలాగా చూసుకోవటం, తనను తాను ఎలివేట్ చేసుకోవటం, తర్వాత ఇట్లాంటివన్నీ అతని గురించి ఈరోజు ప్రకాష్ రాజ్ గారు ముందుకు వచ్చి, ప్రకాష్ రాజ్ గారు ఏంటంటే దేశమంతా చూస్తోంది, తప్పు తప్పు తప్పు, ప్రభుత్వ పెద్దలారా మేల్కోండి, దేశమంతా చూస్తోంది, ప్రశ్నిస్తే మీరు అరెస్ట్ చేస్తారా, ఆ కోర్టు నుంచి ఈ కోర్టుకు, ఈ కోర్టు నుంచి ఆ కోర్టుకు, ఆ జైలు నుంచి ఈ జైలుకి, ఆ స్టేషన్ నుంచి ఈ స్టేషన్కి మీరు తిప్పుతారని చెప్పేసి ప్రకాష్ రాజ్ గారు ప్రశ్నిస్తున్న వైనం. సరే, అతనిని కాసేపు పూర్తి స్థాయిలో నిఖార్స్ అయిన జర్నలిస్ట్ అని అనుకుందాం రావణ్ అనే అతన్ని. అనుకుంటే ఇప్పుడు అతను కొన్ని హద్దుల్ని దాటేసి వ్యక్తిగత జీవితాల్లో తొంగి చూసి వ్యక్తిగత దూషణలు చేస్తా, అతను మాట్లాడుతున్నటువంటి పదజాలం కావచ్చు, లేకపోతే అతని భావజాలం కావచ్చు, ఎంత ప్రమాదకరంగా ఉన్నాయంటే చాలా మనం వాటిని ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది అనేటటువంటి విధంగా అతని ప్రవర్తన కానీ అతని వీడియోలు కానీ ఉన్నాయన్నమాట. రేపు వీళ్ళు సభ్య సమాజానికి వీళ్ళు ఇస్తున్నటువంటి సందేశం ఏంటి అంటే, ఏం చేద్దాం అనుకుంటున్నారు యూట్యూబర్స్? రేపు మనం ప్రశ్నిస్తే నిర్మాణాత్మకంగా ప్రశ్నించాలి, విమర్శిస్తే నిర్మాణాత్మకంగా విమర్శించాలి. విమర్శించిన తర్వాత ఎట్లా ఉండాలంటే, అవతలి వ్యక్తి దానిని సద్విమర్శగా స్వీకరించి నన్ను విమర్శించారు కాబట్టి నన్ను సరిదిద్దుకోవాలి, నేను చేసింది తప్ప, లేకపోతే నేను చేస్తున్నది ఇటువంటి పని అని అనిపించాలి తప్ప మనం వ్యక్తిగత జీవితంలోకి వెళ్ళిపోతున్నాం. వ్యక్తిగత జీవితంలోకి ప్రకాష్ రాజ్ గారి వ్యక్తిగత జీవితంలోకి మనం తొంగి చూసి మనం ప్రశ్నిస్తే ఏమవుతుంది? ప్రకాష్ రాజ్ గారు, శ్రీహరి గారు ఇద్దరు తోడళ్ళు, శాంతి గారి సోదరి, వారిని వివాహం చేసుకున్నారు. వివాహం చేసుకున్న తర్వాత ఇద్దరు కుమార్తెలు, కుమారుడు కలిగాడు. ప్రమాదవశాత్తు అనారోగ్యంతో కుమారుడు చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఆవిడ్ని విడిచిపెట్టి మన కొరియోగ్రాఫర్ పోనీ వర్మను ఆయన వివాహం చేసుకున్నాడు. ఇప్పుడు చేసుకుని వాళ్ళ జీవితం మీద వాళ్ళు సాగిస్తున్నారు. సరే, ఆయన బెంగళూరులో ఎందుకు ఉండటం లేదు, హైదరాబాద్లో ఎందుకు నివసిస్తున్నారు మనమేం ప్రశ్నించటం లేదు. ఇక్కడ ఏమైనా వరుసగా ఏమైనా సినిమాల్లో నటించేస్తున్నారా, లేకపోతే
చాలా ఎలా ఉంటుందంటే గతంలో షూటింగ్లకి ఎగ్గొట్టిన ప్రకాష్ రాజ్ గారి గురించి పరుగు ప్రకాష్ రాజ్ అని చెప్పేసి మనకు ఒక సినిమా మన కిక్లో పరుగు ప్రకాష్ రాజ్ నేను ఎప్పుడు వస్తానో నాకే తెలియదు బ్రహ్మానందం చేత అనిపిస్తారు మీ పేరేంటి ప్రకాష్ రాజ్ని ఉద్దేశించి దర్శకుడు సురేందర్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్య అనమాట. నిర్మాతలు నేర్పించిన ప్రకాష్ రాజ్ గురించి తెలుసు, దర్శకులు నేర్పించిన ప్రకాష్ రాజ్ గురించి తెలుసు, ఆర్టిస్టులు ఇబ్బంది పెట్టినటువంటి ప్రకాష్ రాజ్ గురించి తెలుసు. ఆయన నేను ఒక్కడనే చాలా నీతిమంతుణ్ణి లేకపోతే మోనార్క్ని నన్ను ఎవరు మోసం చేయలేరని అనుకుంటే అంతకంటే హాస్యాస్పదమైన విషయం ఇంకొకటి ఉండదు. ఎందుకంటే ఈవేళ రావణ్ ఇంతమంది యూట్యూబర్స్ ఉన్నారండి, సరే మనతో సహా ఈవేళ సోషల్ మీడియాలో మనతో సహా బోలెడంతమంది వందలాది యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, వందలాది మంది అనలిస్టులు ఈవేళ పుట్టుకొచ్చారు, వందలాది మంది వాళ్ళ యొక్క భావ వ్యక్తీకరణను వాళ్ళు వ్యక్తపరుస్తూ ఉన్నారు. మరి జన సైనికులు అందరి మీద దాడి చేసేయడానికి వాళ్ళు రావటం లేదే? ఎందుకు అతను కాకినాడలో పోలీస్ వాహనంలో వెళుతూ ఉంటే అతను వెంట ఎందుకు పడ్డారు? మచిలీపట్నంలో పోలీస్ స్టేషన్ వెలుపల వాళ్ళు ఎందుకు అతను అసలు ఒక్కసారి బయటికి విడిచిపెట్టండి అతను అంతు చూస్తామని ఎందుకన్నారు అంటే అతను ఏ స్థాయిలో వ్యక్తిగత దూషణలకు పాల్పడి ఉంటే నాకు ఇక్కడ ఇప్పటికీ అర్థం కాని విషయం ఏంటంటే ఎక్కడో వందల కోట్లు వేల కోట్లు కాదు లక్షల కోట్ల దోపిడీ జరిగిపోతుంది. ఎవరో లక్షల కోట్ల దోపిడీ చేస్తున్నారు, ఎవరో మన నెత్తి మీద కరాళ నృత్యం చేస్తున్నారు. వాళ్ళని విడిచిపెట్టి ఈ అంశాలను విడిచిపెట్టి ఈవేళ ఏది చీమ చిట్టుక్కుమంటే ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారు పట్టించుకోవట్లేదు, లేకపోతే ఎక్కడో ఏదో భద్రతా కారణాల దృష్ట్యా ఏవైనా జరిగాయి అనుకోండి పవన్ కళ్యాణ్ గారు ప్రతిస్పందించట్లేదు, లేకపోతే ఇంకొక ఆయన చెప్తాడు ఆయన హోంశాఖ మీద కన్నేశారు, హోంశాఖలో వేలు పెడుతున్నారు, హోంశాఖకు సంబంధించినటువంటి విషయాలన్నీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు అనేటటువంటి విషయాలు మరొకరు తెలియజేస్తారు. పూర్తి స్థాయిలో ఏమైపోయిందంటే పాలన అనేది వాళ్ళని సజావుగా సాగనిస్తే లేకపోతే వాళ్ళ అభివృద్ధి పదం వైపు, ఎందుకంటే రేపు ఖచ్చితంగా రాజధాని నిర్మాణం అనేది అమరావతిలో జరగాలి కాబట్టి దానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి కార్యక్రమాల్లో వాళ్ళు తలమునకన అయిపోయినటువంటి పరిస్థితులు ఏంటంటే చాలా చిన్న విషయాల్ని భూతద్దంలో పెట్టి అసలు ఏమాత్రం అసలు రావణ విషయం మనం దీనిని ఎంత పెద్దది చేసి చూపిస్తున్నారంటే అంత పెద్దది చేసి చూపిస్తున్నారు. ప్రకాష్ రాజ్ గారు ఏంటి ఆయన ట్వీట్ చేస్తున్నారు, ఎక్స్లో స్పందిస్తున్నారు, అసలు దేశమంతా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తుంది, రావణ్ గురించి మొత్తం తల్లడిల్లిపోతున్నారు, అల్లాడిపోతున్నారు అనేటటువంటి వ్యాఖ్యానాలు ప్రకాష్ రాజ్ గారు చేసిన వైనం మనం చూస్తున్నాం ఈరోజు. ఆయనకు ఒక్కడికే వర్గ స్పృహ ఉంది, సామాజిక స్పృహ ఉంది, సామాజిక చైతన్యం ఉందన్నమాట. మిగతా వాళ్ళకి ఎవరికి లేదు, మిగతా వాళ్ళ ఎవరు భారతీయులు కాదు, ఆయన ఒక్కడే భారతీయుడు. సరే, ఆయనకు సంబంధించి బండ్ల గణేష్ గారు ఎప్పటికప్పుడు సమాధానం చెప్తున్నారు. సినిమా ఇండస్ట్రీలో కొంతమంది తమ వాయిస్ వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తను సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన వారిగా సుపరిచితుడు కాబట్టి ఆయన మీద తెలుగు రాష్ట్రాల్లో బ్యాన్ విధించబోతున్నారు. ఇక ప్రకాష్ రాజ్ని ఎట్టి పరిస్థితుల్లో సినిమాకు అనుమతించబోము అన్న ఒక డిస్కషన్ నడుస్తుందని విన్నాము. ఎంతవరకు నిజం అది? వాస్తవం కావచ్చు, ఎందుకంటే వివాదాలలోకి తలదూరిస్తే ఏమవుతుందంటే ఆ వివాదాలలోకి తలదూర్చిన వ్యక్తిని మనం తీసుకొచ్చి సెట్లోనో ఆన్ లొకేషన్లోనో పెట్టుకుంటే ఏమవుతుందంటే అక్కడ వివిధ భావాల వాళ్ళు, విభిన్నమైనటువంటి మనస్తత్వాలు కలిగిన వాళ్ళు ఉంటారనమాట. ప్రతి ఒక్కరూ లౌకికవాద అవ్వాల్సిన పని లేదు. కొంతమంది సనాతన ధర్మం వైపు ప్రయాణిస్తారు, కొంతమంది లౌకికవాదం వైపు ప్రయాణిస్తారు. మీరు ఖచ్చితంగా మీరు లౌకికవాదిలానే ఉండాలి, మీరు లౌకికవాదిలానే ఆలోచించాలి అని ఇతరుల మీద మీరు మీ యొక్క ఆధిపత్యాన్ని మీరు ఎట్టి పరిస్థితుల్లో ప్రదర్శించకూడదు. మీరు లౌకికవాది అయితే మీరు లౌకికవాదిగా మీరు ఉండండి, ఎవరికి అభ్యంతరం లేదు. ఇక్కడ వాళ్ళు సనాతనవాదుల్లాగా ఉండేవాళ్ళు సనాతనవాదుల్లాగా ఉంటారు, వాళ్ళకి నచ్చినటువంటి జీవన విధానం అది, వాళ్ళకి నచ్చినటువంటి పార్టీలతో వాళ్ళు ప్రయాణం చేస్తారు. వాళ్ళ దేశమంతా భాజపాని ఎందుకు ప్రజలు స్వాగతిస్తున్నారు, ఎందుకు హర్షిస్తున్నారంటే గతంలో వాజ్పేయి గారు లేకపోతే మన ఎల్కే అద్వానీ గారు చేయలేకపోయినటువంటి కొన్ని పనుల్ని యుద్ధ ప్రాతిపదికన ఇవాళ నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు వాటిని చేసి చూపిస్తున్నందుకు ప్రజలు హర్షాతిరేకంతో వాళ్ళకు పట్టం కడుతున్నారు ఆయా రాష్ట్రాల్లో. దాన్ని మనం స్వాగతించి తీరాలి. దానిని మీరు ఈ విధంగా చేస్తున్నారు, ఆ విధంగా చేస్తున్నారు, ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు అనేటటువంటి వ్యాఖ్యలు ప్రకాష్ రాజ్ గారు చేస్తున్నారు. ఇప్పుడు ఎవరిని ఎక్కడ గదమాయించాలో, ఎవరిని ఎక్కడ అదుపు చేయాలో, ఎవరిని ఎక్కడ బుజ్జగించాలో ప్రభుత్వ పెద్దలకు, పాలకులకు తెలుసు కాబట్టి వాళ్ళు ఆ విధంగా ప్రవర్తిస్తున్నారు. ఆ విధంగా ప్రవర్తిస్తేనే కొన్ని కట్టడి చేయబడతాయి పాలనలో. దాన్ని మీరు ప్రతిదీ భూతద్దంలో చూసి ప్రతిదీ మీరు లౌకికవాదానికి ముడిపెట్టి ప్రకాష్ రాజ్ గారు చేస్తున్నది అదన్నమాట. నేను బ్యాన్ చేసే రైట్ అంటే తెలుగు రాష్ట్రాలకు అంటే చిత్రమండలికి ఉంటుందా, లేకపోతే అంటే తెలుగు సినిమా పరిశ్రమ మనకు హైదరాబాద్లో ఉందండి, తెలుగు రాష్ట్రాల్లోని కాదు. తెలుగు సినిమా పరిశ్రమ హైదరాబాద్లో ఉంది,
హైదరాబాద్లో పరిశ్రమ ఉంది కాబట్టి నిర్మాతలు కానీ దర్శకులు కానీ వాళ్ళు పూనుకుంటూ ఇప్పటికే ప్రకాష్ రాజ్ గారికి సినిమాలు లేవు, మనందరికీ తెలిసినటువంటి విషయం. గతంలోనే బ్యాన్ వచ్చింది ఆయన వచ్చింది, ఆ తర్వాత అయిపోయింది, తీసేసిన తర్వాత ఆయన మళ్ళీ సజావుగా నటించుకుంటూ వెళ్ళారు. మధ్యలో పవన్ కళ్యాణ్ గారిని ఆయన విభేదించిన ఇద్దరు కలిసి వకీల్ సాబ్ సినిమాలో ఇద్దరు కలిసి నటించారు. భావజాలమే సినిమా నటన అని అనుకున్నారు. ఇద్దరు పోటాపోటీగా నటించారు, కన్నుల పండుగ చేశారు ప్రేక్షకాభిమానులకు, అది వేరే విషయం. కాకపోతే ఇప్పుడు ఏంటంటే వారి యొక్క తీరు, వారి యొక్క తరహా ఏంటంటే పూర్తి స్థాయిలో ఆయన లేకపోతే ఆయన ఏదైనా రాజకీయ పార్టీలో చేరొచ్చు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీని ఎదుర్కోవాలి, భారతీయ జనతా పార్టీతో పోరాటం చేయాలంటే ఆయన ఏ కాంగ్రెస్ పార్టీలో లేకపోతే ఇంకేదైనా పార్టీలోనే ఆయన చేరి ఆయన తన పోరాటాన్ని ఆయన కొనసాగించవచ్చు, ఎవరికి అభ్యంతరం లేదు. కాకపోతే ఏంటంటే నేను భారతీయుడు, ఆయన మాత్రమే భారతీయుడు అయితే ఎట్లాగా, మిగతా వాళ్ళు మనందరం ఎవరప్పుడు ఓకే కదా. పైగా ఏంటి, రావణ్కి వకాలత పుచ్చుకోవటం అంటే గతంలో ఇది అంతకుముందు ఎప్పుడు ఎవరికి ఏ విధమైనటువంటి ఇబ్బంది కలగలేదా? కలిగింది కదా, కొంతమందికి కలిగింది, కొంతమందికి బాధ కలిగింది, కొంతమందికి నొప్పి కలిగింది. అప్పుడు ఎందుకు మీరు వకాలత పుచ్చుకోలేదు? ఓకే, వేళ ఆయనకు అవకాశం వచ్చింది, సందర్భం దొరికేటప్పటికి అసలు ఏంటి దేశమంతా చూస్తుందట. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి పరిణామాలని దేశమంతా ఈవేళ దీనిని చాలా ఏమిటది ఏదో పదప్రయోగం చేశారు. దీనిని అత్యంత ఆసక్తికరంగా గమనిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందో తప్పు ఆయన చేసినటువంటి ట్వీట్, తప్పు మీరు చేస్తున్నది తప్పు అని చెప్పేసి చేసినటువంటి వ్యాఖ్య అన్నమాట. క్రమశిక్షణలో పెట్టకపోతే ఏమవుతుందంటే మీకు జర్నలిజాన్ని ఫోర్త్ ఎస్టేట్ అన్నారండి. ఫోర్త్ ఎస్టేట్ ఏంటంటే ఫోర్త్ ఎస్టేట్ కట్టు తప్పినప్పుడు ఏమవుతుందంటే అయితే పాలకులైనా ఫోర్త్ ఎస్టేట్ని కంట్రోల్లో పెడతారు, లేకపోతే ప్రజలైనా ఫోర్త్ ఎస్టేట్ని కంట్రోల్లో పెడతారు. రెండిట్లో ఏదో ఒకటి జరుగుతుంది. ఇప్పుడేంటే ప్రజల నుంచి నిరసన వెల్లువెత్తింది రావణ్ మీద. ప్రజల నుంచి ఏంటంటే అతను చేస్తున్నటువంటి అతని భావజాలం కావచ్చు, లేకపోతే ఆ భాష కావచ్చు, అతను వ్యక్తీకరిస్తున్న విధానం కావచ్చు, అవి ఖచ్చితంగా ఏంటంటే ప్రజలు చాలా వాటిని వాళ్ళు చాలా అసంబద్ధంగా తీసుకున్నారు కాబట్టే ఇవాళ అంత వ్యతిరేకత వచ్చింది. అంతమంది ఇవాళ అతన్ని మాకు అప్పగించండి అని ప్రజలు అంటున్నారంటే ఏ స్థాయిలో అతను దూషించుంటే, ఏ స్థాయిలో అతను తోలనాడు ఉంటే అంటారు చెప్పండి. ప్రజలందరూ అతని వైపు అతను నిజంగా ఇప్పుడు ఇక్కడ సందర్భమో నాకు తెలియదు, కానీ గతంలో కూడా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పింగళి దశరథరామ్ గారి ఉదంతం జరిగింది. ఎన్కౌంటర్ పత్రిక 62 సంచికలు వెలువరించి అతి పిన్న వయస్సులో అమరుడైనటువంటి పింగళి దశరథరామ్ గారిని ఆయన సహచరులు, ఆయన స్నేహితులు, ఆయన సన్నిహితులు అంతమొందించారన్నది విజయవాడ వర్గాల కథనం అన్నమాట. ఎందుకు జరిగింది, ఏ విధంగా జరిగింది అన్నది మనం చూస్తే ఏంటంటే దాని వెనకాల చాలా అధ్యయనం చేయాల్సి ఉంటుంది. సరే, ఇవాళకి జర్నలిస్టులు చాలామంది ఏంటంటే పింగళి దశరథరామ్ గారిని చాలామంది ఆయన గురించి చర్చించుకుంటారు, ఇవాళకి ఆయన గురించి మాట్లాడుకుంటారు. ఇవాళకి అంత సాహసోపేతమైనటువంటి పదప్రయోగాలు కావచ్చు, లేకపోతే బ్యానర్ ఐటమ్స్ కావచ్చు, శీర్షికలకు ఆయన పెట్టిన పేర్లు కావచ్చు, ఇవాళకి చర్చించుకుంటారనమాట. ఎందుకంటే అతను ఒక ధర్మాగ్రహంతో కూడినటువంటి పోరాటం చేశాడు. అతనినే ఆ రోజు అతని స్నేహితులే అంతమొందించారన్నది విజయవాడలో ఉన్నటువంటి ఇతర వర్గాల వాళ్ళు మనకు వినిపించేటటువంటి కథనం. మనం కూడా దాని మీద తెలుగు రాజ్యంలో కొంతమంది సీనియర్ జర్నలిస్టులను ఇంటర్వ్యూలు చేయడం జరిగింది. వాళ్ళ కథనాలు కూడా అందుబాటులో ఉన్నాయి. కాసేపు దీన్ని పక్కన పెడితే వేళ రావణ్ చేసినటువంటి పదప్రయోగాలు కావచ్చు, రావణ్ ఎంచుకున్నటువంటి అంశాలు కావచ్చు, ఇవి ఏ స్థాయిలో ఉన్నాయంటే ఇందాక నేను మీకు చెప్పా, ఎవరో ఎక్కడో లక్షల కోట్ల దోపిడీ చేస్తున్నారు, ఎవరో ఎక్కడో ఈ దేశాన్ని మేసేస్తున్నారు, దోచేస్తున్నారు అంటే దాని గురించి అతను ప్రశ్నించకుండా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం వైపు పయనిస్తే పవన్ కళ్యాణ్ గారిని ఏంటది మాజీ చేగువారు అనేటటువంటి పదప్రయోగం ఒకటి చేసి దాన్ని ప్రచారంలోకి తీసుకొచ్చి ఆయన ఆ భావజాలం నుంచి ఈ భావజాలంలోకి వచ్చారు. ఆ భావజాలం నుంచి ఈ భావజాలంలోకి ఆయన ప్రయాణించాలని అనుకున్నారు. ఆయనకు ఆ పరిపక్వత వచ్చింది, ఆ స్థితప్రజ్ఞత వచ్చింది కాబట్టి ఆయన ప్రయాణం చేశారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్నారు, వామపక్షాలతో తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకుంది, సాక్షాత్తు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారితో పొత్తు పెట్టుకున్నారు టీఆర్ఎస్తో. ఆ తర్వాత మీకు కాంగ్రెస్ పార్టీతో తెలంగాణ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు పొత్తు పెట్టుకున్నారు. అసలు కాంగ్రెస్ పార్టీనే ప్రశ్నించడానికి, కాంగ్రెస్ పార్టీని కూకటి వేళ్లతో పెకిలించి వేయడానికి పుట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ రోజు 82లో. అలాంటిది తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవాల్సి వచ్చింది. అట్లాగే ఆ రోజు మనం చంద్రబాబు నాయుడు గారిని మరి ఏమని ప్రశ్నించారు, ఎవరు ప్రశ్నించారు అంటే నాకు సమాధానం దొరకదు. ఆయన చేగువేర భావజాలం నుంచి ఆయన సనాతన ధర్మం వైపు ఆయన ప్రయాణిస్తే అదేదో దేశద్రోహంలాగా, అదేదో
కనీవిని ఎరుగని నేరంలాగా దానిని రావణ్ను ప్రశ్నించడానికి. అసలు రావణ్కు ఉన్నటువంటి అర్హత ఏంటి ప్రశ్నించడానికి? రావణ్ నేపథ్యం ఏంటి? ఊహిసి ఎందుకు అతని గురించి ఈరోజు సోషల్ మీడియాలో అతన్ని కాపాడేసేయాలని కొంతమంది, అతన్ని రక్షించేయాలని కొంతమంది, చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఎందుకు అన్ని కేసులు అన్ని స్టేషన్స్లో ఎందుకు పెట్టారంటే వాళ్ళ మనోభావాలు అంతలా దెబ్బతిన్నాయి కాబట్టి పెట్టారు వాళ్ళందరూ. అది ఓకే, మొత్తానికి ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి తెలుగు సినిమా ఇండస్ట్రీ ప్రకాష్ రాజ్ విషయంలో ఈసారి సీరియస్ అయితే డెసిషన్ తీసుకోబోతున్నారు. మరి ఎంతవరకు అది బ్యాన్ అనేది ఉంటుంది, ఆయన ఆల్మోస్ట్ ప్రేమ సినిమాలు చేయట్లేదు అనేది కూడా వాస్తవం. అవును, సినిమాలు లేవు. చూద్దాం ఏమవుతుంది అనేది. మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు శ్రీ. ధన్యవాదాలు సంధ్య. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.